నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అన్న, ఆయన సినిమాలు అన్న దాసరి నారాయణరావుకు ఎంతో ఇష్టం. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏర్పడిన ఈ అభిమానం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. తన అభిమాన నటుడిని దగ్గర నుంచి చూడడం కోసం పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తికి తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నిజంగా అపూర్వమైన విషయమే. అక్కినేని దాసరి కాంబినేషన్కు శ్రీకారం చుట్టి వీరిద్దరి కలయికలో ఎన్నో అద్భుత చిత్రాలు రావడానికి దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రం వేదిక అయ్యింది. తెలుగులో ట్రాజిడీ కింగ్ అంటే అక్కినేనే. ఎన్నో చిత్రాల్లో ఆయన భగ్న ప్రేమికుడిగా నటించి అభిమానుల ప్రశంసలు పొందారు. అక్కినేనికి ఉన్న ట్రాజిడీ కింగ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని దాసరి చేసిన వినూత్న ప్రయత్నం దేవదాసు మళ్ళీ పుట్టాడు. అక్కినేని నట జీవితంలో ఒక కలికితురాయి దేవదాసు చిత్రం. ఆనాటి కట్టుబాట్లు, అవి ఏర్పరిచిన ఇనుప చట్రం, అందులో ఇమడలేక కోరికలు తీరక దేవదాసులో కొన్ని పాత్రలు మరణించాయి, మరికొన్ని అలాగే మిగిలిపోయాయి. పోయిన వాళ్ళు తిరిగి పుడితే మిగిలిన వాళ్లను మళ్ళీ కలుసుకుంటే ఎలా ఉంటుందనేది నిజంగా కొత్త ఆలోచన. అప్పటికే వైవిధ్యమైన కథాంశాలు ఎన్నుకుని ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న దాసరి దేవదాసుని మళ్ళీ పుట్టించడానికి సిద్ధమయ్యారు. తన ఆలోచనని అక్కినేనితో పంచుకుంటే ఆయన కూడా బాగుందని అభినందించారు. పాత దేవదాసు చిత్రంలో పార్వతిగా నటించిన మహానటి సావిత్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఐడియా అద్భుతంగా ఉందని ఆవిడ ఎంకరేజ్ చేశారు. పార్వతి పాత్రను మరోసారి పోషించడానికి ఆమె సరేనన్నారు. దాసరి దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రం తీయడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదేమిటంటే, దేవదాసు కథలో చంద్రముఖి దేవదాసును ప్రేమిస్తుంది. ఆమెతో మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కోసం మళ్ళీ పుడతాను అమ్మి అంటాడు దేవదాసు. ఆ పాయింట్ ఆధారంగా తీసుకున్న దేవదాసు మళ్ళీ పుట్టాడు కథ తయారు చేశారు దర్శకరత్న దాసరి. ఇందులో దేవదాసుతో పాటు చంద్రముఖి కూడా మళ్ళీ జన్మించి ఉంటుంది. ఆ పాత్రను వాణిశ్రీ పోషించారు. దేవదాసు చిత్రంలో పార్వతి మరణించినట్లు చూపించలేదు. అందుకే ఇంకా ఆమె జీవించే ఉంటుందన్న ఊహకు ఊపిరి పోసి ఆ పాత్రను దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రంలో ప్రవేశపెట్టారు దాసరి. మిగిలిన సినిమాలు పక్కన పెట్టి ఓ 2 నెలలు చర్చలు జరిపి కథకు ఒక రూపం తెచ్చారు దాసరి. ఇక డైలాగులు రాయడమే తరువాయి. ఈలోపు మిగిలిన నటీనటుల ఎంపిక ప్రారంభించారు దాసరి. హీరోయిన్గా వాణిశ్రీని ఎన్నుకున్నారు. గత జన్మలో చంద్రముఖి పాత్ర ఆమెది. సెకండ్ హీరోయిన్గా జయప్రదను తీసుకున్నారు. అక్కినేని దేవదాసు చిత్రంలో పార్వతి పాత్రను షావుకార్ జానకి పోషించాలి. కానీ చివరి క్షణంలో ఆమెకు ఆ పాత్ర మిస్ అయ్యి సావిత్రికి దక్కింది. అద్భుతంగా ఆ పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి. అప్పుడు ఆ పాత్ర మిస్ అయినా దాసరి దేవదాసులో కీలక పాత్ర షావుకార్ జానకి లభించడం విశేషం. వాణిశ్రీకి అక్కగా ఈ చిత్రంలో నటించారు షావుకార్ జానకి. మిగిలిన పాత్రలకు మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, కాంతారావు, రాజనాల, అల్లు రామలింగయ్య తదితరులు పోషించారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాసులు స్వస్థలం రాయదుర్గం. ఆయన 1974లో కొంతమంది మిత్రులతో కలిసి జీవితాశయం చిత్రం నిర్మించారు. కృష్ణరాజు, ఎస్విఆర్, నాగభూషణం ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆర్థికంగా దెబ్బతిన్నది. దాంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటున్న తరుణంలో దాసరిని కలిశారు. ఆ సమయంలో దాసరి దర్శకుడిగా చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. శ్రీనివాసులు తన విషయం చెప్పగానే దిగులు పడవద్దని, తను డేట్స్ ఇస్తానని అక్కినేనితో సినిమా చేద్దామని చెప్పారు. ఆ తర్వాత దాసరి సలహాపై బెంగళూరులో ఉన్న అక్కినేనిని కలిసి డేట్స్ ఇవ్వమని అభ్యర్థించారు. దాసరితో సినిమా అనగానే అక్కినేని కూడా సమ్మతించారు. అయితే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు పూర్తి కావడానికి 1 సంవత్సరం పడుతుంది, అంతవరకు వెయిట్ చేస్తారా అని అడిగారు అక్కినేని. ఆగుతానని శ్రీనివాసులు చెప్పారు. సరే, ప్లాన్ చేసుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్కినేని. తర్వాత దాసరితో ఈ విషయం చెప్పగానే సరే, ఈలోపు స్క్రిప్ట్ రెడీ చేద్దాం అన్నారు. అలా కథ సిద్ధం అయ్యాక
1977 సెప్టెంబర్ 20న అక్కినేని పుట్టినరోజు సందర్భంగా దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రం షూటింగ్ ప్రారంభించారు. అక్కినేనికి షూటింగ్ ప్రారంభించడానికి ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆయన ఇంటి దగ్గర చదువుకొని రిహార్సల్స్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి సెట్కు వచ్చేవారు. కానీ దాసరి స్కూల్ ఇది కాదు. సెట్లోకి వచ్చిన తర్వాతే డైలాగులు రాయడం దాసరికి అలవాటు. ఆయన పద్ధతిలోనే 2 రోజులు షూటింగ్ జరిగింది. 3వ రోజున అసోసియేట్ డైరెక్టర్ రమణబాబుని పిలిచి స్క్రిప్ట్ గురించి అడిగారు అక్కినేని. ఏదో సాకు చెప్పి తప్పించుకోవాలని చూసినా అక్కినేని వదలలేదు. సెట్లో రమణబాబు కనిపిస్తే చాలు దాని గురించి అడిగేవారు అక్కినేని. ఈ విషయం దాసరికి చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారోననే భయం ఒక పక్క, స్క్రిప్ట్ ఇవ్వకపోతే అక్కినేని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమోననే ఆందోళన మరో పక్క. ఇలా ఉండటంతో ఎటూ చెప్పలేక కొన్ని రోజులు సతమతమయ్యారు రమణబాబు. తను ఉండే అన్నపూర్ణ హోటల్ నుంచి స్టూడియోకు కారులో వెళుతూ దారిలో ఆ రోజు తీయాల్సిన సన్నివేశాలను డిక్టేట్ చేసేవారు దాసరి. స్టూడియోకి వెళ్ళిన వెంటనే ఆ సీన్లు ఫెయిర్ చేసి లైటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యేలోపు రెడీ చేసేవారు రమణబాబు. ఒకరోజు కారులో వస్తుంటే, రేపు తీయాల్సిన సీన్ కూడా ఈరోజు మీరు ఇప్పుడు చెప్పేస్తే రెడీ చేస్తాను సార్ అని ధైర్యం చేసి దాసరిని అడిగారు రమణబాబు. స్క్రిప్ట్ ఇవ్వమని నాగేశ్వరరావు అడిగారా అని ప్రశ్నించారు దాసరి. రమణబాబు కంగారు పడి, లేదు సార్, సెట్లోకి వెళ్ళగానే మనం ఇచ్చేస్తే బాగుంటుందని అని నసిగారు. దాంతో అక్కినేని స్క్రిప్ట్ గురించి అడుగుతున్నారని దాసరికి అర్థమైంది. కానీ ఏమీ అనలేదు. రోజుల సీను డిక్టేట్ చేయలేదు. రమణబాబుకి టెన్షన్ ఎక్కువైంది. స్టూడియోలో కారు దిగగానే అక్కినేని కనిపించారు. ఆయన్ని తప్పించుకుని సెట్లోకి వెళ్ళారు రమణబాబు. కాసేపటికి అక్కినేని సెట్లోకి వచ్చారు. దాసరి కూడా సెట్లోకి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి సీన్ గురించి మరోసారి అడిగారు రమణబాబు. ఏమిటాయా సీన్ పేపర్ అంటూ వెంటబడుతున్నావు, ఎవరన్నా అడిగారా అని ప్రశ్నించారు దాసరి కొంచెం కోపంతో. లేదు సార్ అన్నాడు రమణబాబు. చూడు, నువ్వు డైలాగుల కోసం టెన్షన్ పడకు. సెట్లోనే నేను డైలాగులు రాస్తానని నా నిర్మాతలందరికీ తెలుసు, నాగేశ్వరరావుకి కూడా తెలుసు. క్వాలిటీ కోసం, మంచి మూడుతో రాయటం కోసం నేను అలా చేస్తానని అందరికీ తెలుసు. ఇలా చేయడం వల్ల నన్నెవరు తీసుకోరు, సినిమాలు రావు అనే భయం నాకు లేదు. నా పద్ధతి నచ్చిన వాళ్లే నాతో సినిమాలు తీస్తున్నారు, అందుకు ఇష్టమైన వాళ్లే నాతో నటిస్తున్నారు. అందుకే స్క్రిప్ట్ కోసం నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు ఇబ్బంది పడొద్దు అని సెట్లో అందరికీ వినిపించేలా గట్టిగా చెప్పారు దాసరి. అక్కినేని కూడా ఈ మాటలు విన్నారు. కాసేపటికి రమణబాబు అని పిలిచారు అక్కినేని. ఏమో అనుకున్నానయ్యా, కానీ మీ గురువు చాలా తెలివిగలవాడయ్యా. తన మాటలు నాకు కూడా వినపడాలని అంత గట్టిగా చెప్పాడు. ఆయన చెప్పింది నిజమే. దాసరి స్టార్ డైరెక్టర్ అనే నిర్మాతలు ఆయన డేట్స్ కోసం తిరుగుతున్నారు, మేము నటిస్తున్నాం. డైరెక్టర్గా ఆయన కావాలని అనుకున్నప్పుడు ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ని అంగీకరించే మేము నటిస్తున్నాం. సారీ రమణబాబు, ఈ రోజు నుంచి స్క్రిప్ట్ అంటూ నిన్ను వేధించను. నేను పెట్టే టెన్షన్ తట్టుకోలేక ఆయన అడిగి ఉంటావు. ఆయన సమాధానం చెప్పింది నీకు కాదు నాకు అన్నారు అక్కినేని. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ సాగింది. 1978 మార్చి 23న దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రం విడుదలైంది. భారీ అంచనాలు ఉండడంతో తొలి రోజునే 3 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది. విజయవాడ శ్రీనివాస మహల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.